గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు భారత డెంటల్ నుండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అప్డేట్స్ వచ్చాయి. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. సో స్మైల్ డిజైనింగ్లో ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి? అంతకుముందు ఎత్తుపళ్ళకి స్టీల్ బ్రేసెస్ ఉండేవి, అది పెట్టుకున్నప్పుడు నొప్పి లేయడం, లిప్స్కి తగిలినప్పుడు బ్లీడింగ్ అవ్వడం, అంటే హెవీగా అనిపించడం అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చాయి, అసలు పెట్టుకుని కూడా తెలియదు. సో డెంటల్ ట్రీట్మెంట్లో స్మైల్ డిజైనింగ్లో ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయంటారు? వెరీ గుడ్. స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించింది. స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం తప్పని, స్మైల్ డిజైనింగ్ చేస్తే న్యాచురల్గా ఉండదని, లేకపోతే స్మైల్ అసలు డిజైన్ చేసుకోవచ్చు అని కూడా చాలామందికి తెలియదు. కానీ పూర్తిగా ఎవరైతే చిరునవ్వుతో సాటిస్ఫాక్టరీ లేరో, లేకపోతే వాళ్ళ పళ్ళు వరుసలో చిన్న చిన్న లోపాలు ఉంటాయో, అంటే రంగు మారిన పళ్ళు ఉండడం, విరిగిపోయిన పళ్ళు ఉండడం, పళ్ళ మీద మధ్యలో ఉండడం, పళ్ళ మధ్యన సందులు ఉండడం, ఇలాంటివి ఉంటాయి. ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. సో వీటన్నిటిని కూడా ఈజీగా స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతితోని మనం రెక్టిఫై చేయొచ్చు. అంటే ఈ అందమైన చిరునవ్వుని కానీ, చక్కగా ఒక వరుసలో ఉండే పళ్ళని తీసుకురావడం కానీ, రంగు మారిపోయిన పళ్ళని తెల్లగా మెరిపించడం కానీ చేయొచ్చు. సో దీన్ని చేయడానికి కాస్మెటిక్ డెంటిస్ట్లో ఒక విభాగమే స్మైల్ డిజైనింగ్ అనేది. చాలామంది స్మైల్ డిజైనింగ్ అనగానే ముందర పళ్ళు ఉన్న పళ్ళన్ని పీకి కొత్త పళ్ళని అమరుస్తారు అనుకుంటారు. అలా ఎవరు చేయరండి. స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళనే, వాళ్ళ లోపాలని చిన్న చిన్న మార్పులు చేసి పళ్ళ సైజులను కానీ, కలర్ని కానీ ఆల్టర్ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అంటే. స్మైల్ డిజైనింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన కాస్ట్లో కూడా చేసుకోవచ్చు, మీరు ఆప్ట్ చేసుకున్న పద్ధతిని బట్టి. సో ఎవరు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్కి కానీ, కాస్ట్కి కానీ, ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయని కానీ భయపడకండి. చాలా ఈజీగా స్మైల్ తీర్చిదిద్దుకో. ఇంకోటి ఏంటంటే, స్మైల్ డిజైనింగ్ వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే 35-40 దాటిన తర్వాత స్మైల్ డిజైనింగ్ గురించి ఆలోచించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా లేదంటే ట్రీట్మెంట్స్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచడమే కాకుండా ఎదుటి మనిషికి తెలియనంత న్యాచురల్గా, అంటే మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకుని మీ చిరునవ్వుని తీర్చిదిద్దుకున్నారు అని ఎదుటి మనిషికి తెలియనంత న్యాచురల్గా స్మైల్ని తీర్చిదిద్దడం ఇప్పుడు 100% ఆధునిక దంత వైద్యంలో పాసిబుల్లే. సో ఎవరు వాళ్ళకుండే ఆలోచనలు కానీ, డిజైర్స్ని కానీ, అంటే చక్కటి చిరునవ్వు ప్రతి ఒక్కరికి కావాలి, అది కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తపరచడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అవుతుంటారు. ఈరోజు అలాంటి ఇబ్బంది లేదు. దానికి 10 సార్లు చెప్తున్నాను, న్యాచురల్గా మీ పక్కోళ్ళు గుర్తించినంత అందంగా స్మైల్ని తీర్చిదిద్దుకోవచ్చు. సో ఎవరికి ఇలాంటి ఇబ్బంది ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వండి. సో చాలామంది కామన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం బ్యాడ్ స్మెల్. చాలామందికి బ్యాడ్ స్మెల్ రీజన్స్ తెలీదు. సో వాళ్ళు ఏం వాడుతుంటారు? బ్రష్ చేసుకుంటారు, లేదంటే మౌత్ వాష్ వాడతారు, లేదంటే లవంగా కానీ, ఇలైచి కానీ, ఇంట్లో ఏదో హోమ్ రెమెడీస్ అలా వాడుతూ ఉంటారు. కానీ మెయిన్ రీజన్ ఏంటి బ్యాడ్ స్మెల్ రావడానికి? అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చెప్పండి. బ్యాడ్ బ్రీత్ అనేది, అంటే నోటి దుర్వాసన అనేది చాలా ఇబ్బంది పడే విషయం. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ అసలు బేసిక్గా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు ఫ్రెష్గా ఉండే ఓరల్ క్యావిటీ, అంటే నోరు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కానీ సడన్గా డెవలప్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ డెవలప్ అవుతుంది, నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది అంటే అక్కడ ఏదో ఇబ్బంది జరుగుతుంది, లోపల ఇబ్బందులకు గురవుతున్నారు అని అర్థం. ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక ఆర్గాన్ కానీ ఎక్కడైనా ఒక చెడు జరుగుతుంటే, అంటే ఇన్ఫెక్షన్ అక్యూములేట్ అవుతుంటేనే బ్యాడ్ స్మెల్ అనేది డెవలప్ అవుతుంది. సో నోట్లో బ్యాడ్ స్మెల్ డెవలప్ అవుతుంది అంటే దాన్ని మాస్క్ చేయడానికి, అంటే కప్పిపుచ్చడానికి ఎవరు ప్రయత్నించకండి. అంటే లవంగాలు తినడం, మెడికల్ షాప్కి వెళ్ళి మౌత్ వాష్ వాడడం, 1కి 10 సార్లు బ్రష్ చేసుకోవడం లాంటివి చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి తప్ప నోటి దుర్వాసన అవాయిడ్ చేయలేరు. మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయగలిగితే ఒక 1/2 అవర్ 1 అవర్ నోటి దుర్వాసన అనేది ఆపగలరు తప్ప కంప్లీట్గా నోటి దుర్వాసన రాకుండా ఎలా చేయగలుగుతారండి? ఇన్ఫెక్షన్, అంటే బేసిక్గా నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. సో చిగుళ్ళని శుభ్రపరచుకుంటే పంటి మీద పాచ ఎలా పేరుకుంటుందో చిగుళ్ళ లోపల కూడా పాచ అలాగే పేరుకుంటుంది. మీరు రోజు చేసే బ్రష్ ద్వారా పంటి పైన పేరుకున్న పాచిని నీట్గా శుభ్రంగా తీసేయగలరు, కానీ చిగుళ్ళ లోపల పేరుకున్న పాచిని మీరు తీయలేరు. సో దాన్ని డాక్టర్ గారి సహాయంతో ఆ పాచిని, ఆ ఇన్ఫెక్షన్ని క్లీన్ చేయించుకోగలిగితే సింపుల్ జాబ్, జస్ట్ 1 డే ప్రోగ్రామ్, 1 గంట 2 గంటల ట్రీట్మెంట్ ఉంటుంది అంతే. చేయించుకోగలిగితే చాలు, మీ నోటి దుర్వాసన అనేది అవాయిడ్ చేయొచ్చు.
ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తున్నా, బ్రష్ చేసుకుంటే బ్లడ్ కనిపిస్తున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నా, చిగుళ్ళు వాస్తున్నా, లేదా లేత గులాబీ రంగులో ఉండే చిగుళ్ళు ముదురు ఎరుపు రంగులోకి మారుతూ ఉన్నా, పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతున్నా, ఆహారం పళ్ళల్లో ఇరుకుతున్నా కూడా చిగుళ్ళ జబ్బుగా గుర్తించండి. కేవలం సూచనలే తప్ప, అంటే ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి తప్ప చిగుళ్ళ జబ్బుల్లో కానీ నోటికి సంబంధించిన పంటికి సంబంధించిన జబ్బుల్లో పెయిన్ అనేది డెఫినెట్గా ఎవరికి కనపడదు. సో పెయిన్ లేదు కదండి నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్గా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే చిగుళ్ళన్నీ వదిలేపోయి రాలి ఒక్కొక్కటిగా రాలి పడిపోతాయి. సో అంతవరకు కాంప్లికేట్ చేయకండి. ఎవరికైనా ఈ ఇబ్బందులు కనిపిస్తుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీ పంటిని చిగుర్లని క్లీన్ చేసి పంపించేస్తారు. తర్వాత ఫర్దర్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మీకు పూర్తిగా గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. నోటి దుర్వాసనకు కానీ చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తున్నా 100% చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ డెఫినెట్గా కాదు, చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోకండి. నెగ్లెక్ట్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దీనివల్ల మీరు శాశ్వత దంతాలు చిన్న వయసులోనే కోల్పోతారు. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, అది పైన పండ్ల మధ్యలో ఇట్లా సందులు ఉన్నాయి. ఓకే. ఇట్లా నవ్వినప్పుడు అన్ని సందులు కనబడతాయి అంటారు. అవి దగ్గరికి చేస్తే ప్రాబ్లమ్స్ ఏముండయా మేడం? అవి కదిలినప్పుడు మళ్ళీ మనకి ఏదన్నా గట్టి వస్తువులు కొరికినప్పుడు అవి లూజ్ కావడం అట్లాంటిది ఏముండదా మేడం? అలాంటిది ఏమి ఉండదండి. మీ వయసు ఎంత? మేడం మీ వయసు ఎంత? మీ ఏజ్ ఎంత? మాది ఇప్పుడు 35 మేడం. 30 మీకేనా సందులు ఉన్నది? పైన నాకే మేడం. ఓకే, కాన్ఫిడెంట్గా చేయించుకోండి. ఎందుకు అంటే దాన్ని పళ్ళని పక్కకి జరపడం వల్ల ఏదైనా గట్టి వస్తువులు కొరకడానికి ఇబ్బంది అంటున్నారు. అసలు ఫస్ట్ క్లిప్పుల చికిత్సతో కూడా మీ పళ్ళని దగ్గరికి జరపచ్చు. అలా కాదు అంటే స్మైల్ డిజైనింగ్ వల్ల కూడా మీ పళ్ళ మధ్యన ఉన్న సందుల్ని పూడ్చచ్చు. అది కూడా కాదంటే సందులు చాలా చిన్నగా ఉంటే కంపోజిట్ అనే తెల్లటి మెటీరియల్తోనే ఆ సందుల్ని న్యాచురల్గా కార్వ్ చేసి అండ్ మీ పండ్లు లాగే పక్కన సందుల్ని పూడ్చి మీకు సందులు క్లోజ్ అయినాయి అని తెలియనంత న్యాచురల్గా చేయొచ్చు సార్. సో ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ మీకు అలా చేయడం వల్ల పళ్ళు దెబ్బతింటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే అపోహతోని ఆ పళ్ళ మధ్యన సందులతోనే క్యారీ అవుతున్నారు. పళ్ళ మధ్యన సందులు ఉండడం వల్ల ఉన్న ఏజ్ కన్నా పెద్దగా కనిపించడమే కాకుండా మాట స్పష్టత పూర్తిగా లోపిస్తుంది. అంటే మీరు వ్యక్తపరచాలి అనుకున్న విషయాలని క్లియర్గా ఎదుటి మనుషులకు చెప్పలేరు. అంటే ఫుల్గా కాన్ఫిడెంట్గా చెప్పకుండా మాట తొసుపై నత్తి ఉన్నట్టు మాట్లాడతారు. ఇబ్బంది ఏం లేదండి. స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. దానికి కాల్ చేస్తే మీకు నిజామాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ అన్నా రావచ్చు, కరీంనగర్ అన్నా వెళ్ళొచ్చు, ఖమ్మం అన్నా వెళ్ళొచ్చు. సో ఈ బ్రాంచెస్ మీకు దగ్గరగా ఉన్నాయి. మీరు వెళ్ళి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. ముందు చేసిన కేసెస్ తర్వాత చేసిన కేసెస్ చూడండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నీ నమిలి తినచ్చు, అన్నీ కొరికి తినచ్చు. డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యే ముందు, స్టార్ట్ చేసే ముందు ఒక ఎక్స్రే తీసుకొని మీ బోన్ ఎలా ఉంది అనేది చూసి దాన్ని బట్టి మీకు చికిత్స ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. మీరు పూర్తిగా 1కి 10 సార్లు డాక్టర్ గారితో అన్ని డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే అవసరం లేదండి. కానీ యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే పళ్ళని దగ్గరికి జరపడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీరు అన్ని రకాలైన ఆహారాలని నమిలి తినొచ్చు. డాక్టర్స్ ఎప్పుడు కేవలం అందం మీదే ఫోకస్ చేయరు, పేషెంట్స్ చేస్తారు అలా. పేషెంట్స్ అందరూ ఏంటంటే ఫస్ట్ పళ్ళు దగ్గరికి జరపండి, ఫస్ట్ పళ్ళ మధ్యన సందులు తీసేయండి, ఫస్ట్ పళ్ళు ఇమ్మీడియట్గా సాయంత్రం లోపల ఎత్తు తగ్గించేయండి, అలా వాళ్ళు ఎంతూజియాజం ఉంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు అందంగా కనిపించాలి అనే కోరిక వాళ్ళలో ఎక్కువగా ఉండి డాక్టర్స్ మీద పేషెంట్లు ప్రెషర్ పెడతారు, మీరు తొందరగా చేయండి. కానీ డాక్టర్ ఎవరు కూడా అలా చేయరండి. వాళ్ళ బోన్ కండిషన్ బట్టి, వాళ్ళ గమ్స్ అంటే చిగుళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, షుగర్ బీపీ ఉండే వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్కి వస్తుంటారు, హార్ట్ డిజీజ్ ఉండే వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్కి వస్తుంటారు. సో వాళ్ళ అన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకునే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఇచ్చి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, వాళ్ళు డైలీ చేసే రొటీన్లు దెబ్బతినకుండానే ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు తప్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటట్టు వాళ్ళ నిత్య అవసరాలు తీరకుండా చేయడం అనేది ఏ డాక్టర్ చేయరు. సో మీరు కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం, మా బాబుకి పళ్ళు దవడ పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఓకే, అవి ఊడిపోయి మళ్ళీ ఏమన్నా వస్తాయా? బాబు ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 6 years. ఓకే, పుచ్చిపోతున్నాయంటే బాబు 2 పూట్ల బ్రష్ చేస్తున్నారా? ఒకసారి చేస్తాడు, పడుకున్నప్పుడు ఏం బ్రష్ చేయరు, మామూలుగానే పడుకుంటాడు. ఓకే,
ఇప్పుడు పాలపళ్ళు ఇప్పుడు 6 ఇయర్స్ అంటే ఒకటి శాశ్వత దంతం వచ్చి ఉండాలి. కానీ ఆ అబ్బాయికి వచ్చిందో రాలేదో అన్నది తెలీదు. ఒక్కొక్కసారి లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే పుచ్చిపోతున్నది పాల దంతమా లేకపోతే శాశ్వత దంతమా అన్నది క్లారిటీ కావాలి. ఒకటి ఏంటంటే పాలదంతాలు పుచ్చిపోతే అది ఊడిపోయి శాశ్వత దంతం వస్తుంది అని అనుకుంటారు. ఇప్పటికిప్పుడే దంతాలు ఊడిపోవమ్మా. అవి పాలదంతాలు ఊడిపోవాలంటే పాలపళ్ళు ఊడిపోవాలంటే మీకు 12, 13 సంవత్సరాలు అవి నోట్లో ఉండి 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఒక్కొక్క పన్ను టైం వచ్చినప్పుడు ఒక పన్ను ఊడిపోయి వాటి ప్లేస్లో పర్మనెంట్ టీత్ వస్తూ ఉంటుంది. అంతవరకు అయితే ఇవి ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే పాలపళ్ళలో ఇన్ఫెక్షన్లు ఉంటే అవి అక్కడితో ఆగవు. అవి అక్కడే ఉండిపోతాయమ్మా, అలా ఉండవు కదా. కింద నుండి శాశ్వత దంతం పాలపళ్ళు కిందనే శాశ్వత దంతాలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి, ఎముకలోంచి బయటకు పొడుచుకుని వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే పాలపళ్ళలో మీకు ఇన్ఫెక్షన్ ఉందో అది కిందకి కూడా పాకి చిగురులోంచి ఎముకలో ఉన్న శాశ్వత దంతానికి వెళ్ళి శాశ్వత దంతాన్ని కూడా పాడు చేసేస్తుంది. సో ఎవరి పేరెంట్స్కి ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు ఎవరికైనా నోట్లో పళ్ళు పుచ్చిపోతూ ఉంటే వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీయించేసి చిన్న ఫిల్లింగ్స్ పెడతారు, ఆ ఫిల్లింగ్ అయినా పెట్టించుకోండి. చిన్న పిల్లలకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించాలి కూడా. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకుని ఉండడం వల్ల ఒకటి పిల్లలు సరిగా ఆహారం తీసుకోరు. ఆహారం ఎప్పుడైతే తీసుకోరో పిల్లలు ఎదుగుదల ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. ఇంకొకటి ఏంటి, ఈ ఇన్ఫెక్షన్ అక్కడ తాగకుండా కిందన శాశ్వతంగా వచ్చే పళ్ళని కూడా ప్రభావం చూపిస్తుంది. మూడోది ఏంటి, పళ్ళు త్వరగా పడిపోయినా లేకపోతే చాలా కాలం నోట్లో ఉండిపోయినా కూడా ఈ వంకర పళ్ళు శాశ్వత దంతాలు వంకర టెంకర వచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో పాలపళ్ళ విషయంలో పేరెంట్స్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. పిల్లల్ని వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే చిన్న చికిత్సలు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళతో కూర్చోపెట్టి పిల్లలతో మాట్లాడితే పిల్లలకి చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్సలు చేస్తారు. పిల్లలకి డాక్టర్ గారు అలవాటు చేయడం అనేది, ట్రీట్మెంట్స్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో, కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే కిరణ్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, నమస్కారము. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. నాది 49 ఏజ్ మేడం. ఓకే. నాకు దుర్వాసన వస్తుంది ఆ నోట్లోంచి. మీరు ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించడం అలాంటివి చేశారా అండి? చేయించలేదు మేడం ఇంతవరకు. చేయించలేదు. షుగర్ బీపీ లాంటి 6 months నుంచి స్టార్ట్ అయింది అది. అంతకుముందు లేకుండే. షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు అండి. ఏం లేదు సార్. ఇప్పుడు దుర్వాసన నోట్లో వస్తుంది అంటే పళ్ళ పైన ఉండే పాచి, పంట మీద ఎలా మనకైతే పాచి ఏర్పడుతుందో దాన్ని మీరు పళ్ళు తోముకుంటారు, క్లీన్ చేసుకుంటారు. కానీ పళ్ళతో పాటు పళ్ళకి గమ్ సపోర్ట్ చేస్తాయి, చిగుళ్ళు అనేవి ఉంటాయి, అందరికీ తెలిసిన విషయం. దాని లోపల కూడా పాచి అనేది పేరుకుంటుంది. సో పళ్ళని క్లీన్ చేయించినట్టే చిగుళ్ళని కూడా క్లీన్ చేయిస్తూ ఉంటే ఆ పాచిని ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసేస్తుంటే నోటి దుర్వాసన డెవలప్ కాదు. చాలామందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆ పాచిని అలాగే ఉంచుకుంటే పాచి అలా స్లోగా ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. చిగుళ్ళని ఇరిటేట్ చేయడం అనేది స్టార్ట్ చేసి చిగుళ్ళు వాయడం, అప్పుడు నోట్లోంచి బ్లడ్ రావడం లాంటివి, చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం లాంటివి కనపడుతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అక్కడ వరకే ఉండకుండా ఆ చిగుళ్ళ నుంచి పంటికి సపోర్ట్ చేసే ఎముకకు పాకి ఎముకను కూడా ఇరిటేట్ చేసి ఎముకను తినేస్తూ ఉంటుంది. అప్పుడే పళ్ళు వదిలిపోయి పడిపోతుంది. ఈ ప్రక్రియ అంతా ఏమాత్రం నొప్పి లేకుండా జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని డేంజరస్ ప్రాసెస్ అంటాం. సో ఇబ్బంది పడకండి. నోటి దుర్వాసన అనేది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కానీ పాచి కానీ చేరి ఉంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో 23 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. 6 నెలల నుంచి వచ్చే మార్పులను గమనించండి. పార్థ డెంటల్లో వాడే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇంట్రావరల్ కెమెరాలు. చక్కగా మేము కెమెరాలతో మీ నోట్లో ఉండే ఫోటోలన్నీ తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీకు అర్థమయ్యేటట్టు చూపెట్టి ప్రతి ఫోటోకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు డాక్టర్ గారు. అందుకే డాక్టర్ గారు మీతో అరగంట మాట్లాడి ఇవ్వడం కన్నా అవసరమైతే ఓపీజీ అనే ఆధునికమైన ఎక్స్రే కూడా తీస్తాము. దానివల్ల ఏంటి, పళ్ళకు సపోర్ట్ చేసే ఎముక ఎంత హెల్దీగా ఉందో తెలుస్తుంది. లోపల చిన్నగా ఏమైనా మార్పులు జరుగుతున్నా మీరే చూడొచ్చు. మీకు అర్థమయ్యేటట్టు మీరు అర్థం చేసుకునేటట్టు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇబ్బంది పడకండి. ఒక్కసారి డాక్టర్ని కలవడం అనేది మీకు అవసరం. నోటి దుర్వాసన అనేది చాలా ఇబ్బంది పడే విషయం. ఇంకోటి ఏంటి, డాక్టర్ గారిని కలవడానికి కానీ డాక్టర్ గారితో మాట్లాడడానికి కానీ ఇంట్రాఓరల్ కెమెరాలతో మానిటర్ పైన మీ ఓరల్ క్యావిటీ అంటే మీ నోటిని మీరు గమనించుకోవడానికి, మీ నోట్లో ఉండే సమస్యలు చూడడానికి కానీ మీరు డబ్బులు అనేవి చార్జ్ చేయము. పూర్తి ఉచితంగానే డాక్టర్ గారు మీతో మాట్లాడతారు. మీరు ఒకసారి వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడితే తర్వాత ఏం చేయాలి అనే దానికి హెల్దీ థాట్ ప్రాసెస్ మీకే స్టార్ట్ అవుతుంది.
సో డాక్టర్ ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్స్‌లో ఇంప్లాంట్స్‌ని అమరుస్తారు? అది టెంపరరీయా? పర్మనెంటా? ఏ విధంగా ఉంటుంది? ఇంప్లాంట్స్ అనేవి ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో పళ్ళు ఊడిపోయి రకరకాల రీజన్స్ వల్ల మనం పళ్ళని శాశ్వత దంతాలను కోల్పోతాం. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న ఏజ్‌లోనే పళ్ళు పోగొట్టుకోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే యాక్సిడెంట్స్‌లో కావచ్చు, చిన్న ఏజ్‌లో నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, డిసీజెస్ వల్ల కావచ్చు, చిగుళ్ళ జబ్బులతోని శాశ్వత దంతాలను పోగొట్టుకుంటున్నారు. సో పోగొట్టుకున్న తర్వాత రీప్లేస్మెంట్‌కి వచ్చినప్పుడు చాలామంది ఫిక్స్డ్ పద్ధతుల్లోనే పళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నారు. ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి 2 విధాలుగా పళ్ళు పెట్టుకుంటామండి. ఒకటి ముందర పన్ను, వెనక పన్ను సహాయంగా తీసుకుని అక్కడ పళ్ళు పెడతాం. ఇది ఫిక్స్డ్ పద్ధతిలో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెడతాం. అలా కాకుండా పళ్ళు పాడవకుండా పళ్ళు పెట్టండి, లేకపోతే మాకు ముందర పన్ను, వెనక పన్ను సహాయం లేకుండానే ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడే ఒక పన్ను పెట్టండి అని అడిగే వాళ్ళ సంఖ్య చాలా వరకు అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ముందర పన్ను, వెనక పన్ను సహాయంగా తీసుకుని పళ్ళు పెట్టడం అనే కార్యక్రమం పళ్ళు నోట్లో ఎన్నో కొన్ని పళ్ళు ఉంటే ఆ పళ్ళ సహాయంతో పళ్ళు పెట్టచ్చు. కానీ కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, లేదా ఒంట్లో ఉండే క్రానిక్ డిసీజెస్ వల్ల కానీ, చిగుళ్ళ వ్యాధుల వల్ల కానీ నోట్లో పళ్ళన్నీ కోల్పోతారు, ఒక్క పన్ను కూడా లేకుండా. సో వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టడం అనేది ఇంప్లాంట్ సహాయంతో పాసిబిలిటీయే. ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడతాము. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ ట్రీట్మెంటు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఎముకలోకి ఎక్కడైతే పన్ను లేదో అక్కడ టైటానియం అనే చిన్న స్క్రూని వాడి దానిపైన పళ్ళు పెడతాం. టైటానియం ఎందుకు వాడతామంటే దీనికి బయోకంపాటిబిలిటీ ఎక్కువ, బోన్లో కలిసిపోయే లక్షణం ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. మన బాడీ అంటే మన ఎముక కానీ మన శరీరం కానీ ఆ మెటల్ని యాక్సెప్ట్ చేస్తుంది, అందుకని టైటానియం వాడతాము. సో టైటానియం స్క్రూని ఎముకలోకి బిగించి దానిపైన పళ్ళు పెట్టడం వల్ల న్యాచురల్గా పన్ను చిగురులోని ముడిచినట్టు ఉంటుంది, ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటుంది. సో ఇంప్లాంట్ సహాయంతో ఎవరైనా పళ్ళు పెట్టుకోవచ్చు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఈ పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు వాడుతుంటారు, అంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు. దాంతో రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. నోట్లోంచి బయటకు వచ్చిందంటారు, వాటర్ తాగితే నీళ్ళలో తేలుతుందంటారు, నలుగురిలో ఉన్నప్పుడు దగ్గినా తుమ్మినా నోట్లోకి వచ్చేస్తుంది, చేతిలో ఊడి పడిపోతుంటాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పళ్ళ సెట్లు పెట్టుకుని ఏం లాభం, ఏమి తినలేకపోతున్నాము, గట్టిగా నవ్వలేకపోతున్నాము, గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. సో వీళ్ళ కోసం కూడా ఇంప్లాంట్స్ వాడి, అంటే వీళ్ళకి నోటి నిండా ఇంప్లాంట్స్ పెట్టిన అవసరం లేదండి. పై దవడలోని కింద దవడలోని 2 లేదా 4 ఇంప్లాంట్స్ వాళ్ళ ఎముక పద్ధతిని బట్టి మనం వేసి దానిపైన వాళ్ళు వాడే పళ్ళ సెట్లని గట్టిగా అతికిస్తే వాళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం పళ్ళు ఎంత న్యాచురల్గా నమిలి తింటామో అలాగే ఈ పళ్ళ సెట్లతో కూడా అంతే గట్టిగా కూర్చుంటాయి. ఆ ఇంప్లాంట్స్కి అతికిస్తాం కదా మనం, ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసామో ఆ పళ్ళ సెట్లు గట్టిగా కూర్చుని ఆ పళ్ళ సెట్లు ఫిక్స్డ్గా నోట్లో ఉండడం వల్ల అన్నీ నమిలి తింటారు. ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేయరు. నవ్వినా తుమ్మినా దగ్గినా ఆఖరికి వాళ్ళు ఇలా ఉమ్మినా కూడా ఆ బయటికి ఊడి రావు, అంత గట్టిగా నోట్లో కూర్చుంటాయి. సో వీళ్ళందరూ కూడా చక్కగా ఇంప్లాంట్స్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఇది రివల్యూషను ఆధునిక దంత వైద్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. అయితే మా ఏజ్ 32 అండి. ఓకే అయితే మా పిప్పి పళ్ళు ఉన్నాయండి దవడకు కింద మీద. ఓకే అయితే బబుల్ గమ్ నవ్వులితే పై పన్ను ఊడిపోయింది, ఇరిగిపోయింది. ఓకే ఆ కిడ్స్ పన్నులో ఏమైనా ఏం తిన్నా కూడా అందులో ఇరుకుతుంది. నైట్ మార్నింగ్ అయ్యేసరికి దుర్వాసన వస్తుంది మేడం. ఓకే మీరు ఎక్కడి నుంచి 32 ఇయర్స్ చిన్న వయసులో ఇన్ని కాంప్లికేషన్స్ సార్ మీకు? మాకు దాదాపు ఇప్పుడు ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం అండి. కాకపోతే ఒక 2 years నుంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మరి వెళ్ళి చూపించుకోవడం మాట్లాడడం ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు వెళ్ళలేదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖని. సార్ మీ సమస్యలు అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకుని ఉండకూడదండి. మీరు పన్ను పిప్పి స్టార్ట్ అయినప్పుడే వెళ్ళుంటే దాంట్లో ఒక 10 నిమిషాలు ఫిల్లింగ్ పెడతారు, తెల్లటి మెటీరియల్. ఆ లోపల పిప్పి అంటే నల్లగా ఏర్పడుతుంది కదా, నల్లగా ఏర్పడేది ఇన్ఫెక్షన్. దాన్ని మొత్తం డాక్టర్ గారు తీసేసి ఒక తెల్లటి మెటీరియల్ అందులో పెట్టేస్తారు, అయిపోయింది. పిప్పి అనేది మళ్ళీ మీకు కనపడదు, మీరు నార్మల్గా అన్ని తినచ్చు. మీరు 10 సంవత్సరాల నుంచి ఆ పిప్పి పళ్ళని నోట్లో పెట్టుకోవడం వల్ల ఒకటి పళ్ళని కోల్పోయారు శాశ్వత. 32 సంవత్సరాలకే మీ గట్టిగా ఉండే పళ్ళని మొత్తం పోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు కనీసం కింద పళ్ళ కూడా రంధ్రాలు ఏర్పడి ఆహారం తినలేని పరిస్థితికి ఏర్పడ్డారు. సో ఇబ్బంది లేదండి. ఇప్పటికన్నా కూడా ఏంటంటే ఆ కింద పళ్ళు పూర్తిగా క్లీన్ చేసి
అవి గట్టిగా ఉంటే కనుక దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దానిపైన తొడుగులు వేయడం ద్వారా మీ పన్ను పీకకుండానే మీరు తిరిగి కొన్ని సంవత్సరాలు అంటే మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే జీవితకాలం కూడా మీ శాశ్వత దంతంతోనే మీరు ఉండొచ్చు. పైన బబుల్ గమ్ తింటే ఊడిపోయిన పన్నుని మటుకు ఏం చేయలేము. ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పద్ధతిలో తిరిగి పన్ను పెట్టచ్చు. పళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అసలు? ఒక పన్ను పక్క పళ్ళు పోయినా ఇంకో పక్కన పళ్ళు ఉంటాయి, వాటితో నమలు తినొచ్చు కదా అనుకుంటారు. కానీ చాలా తప్పు ఆలోచన. ఒక పళ్ళు మొత్తం ఒక సెట్లా అమర్చబడి ఉంటాయి. పళ్ళు రెండు పక్కల నమిలి తినడానికే ఈ రెండు పక్కల పళ్ళు ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక పక్కే నమిలి తిని ఇంకో పక్కన పాడైపోయినా పర్లేదని ఆ పాడైపోయిన పళ్ళతోనే అలాగే ఉంటే ఒక పక్కనే వాడడం వల్ల జాయింట్ అనేది దెబ్బతిని పూర్తిగా తలనొప్పి రావడం, మీకు మజిల్స్ అన్నీ కూడా పనికిరాకుండా పోవడం లాంటివి జరుగుతాయి. ఇంకొకటి ఏంటి, ఒక పక్కే వాడడం వల్ల ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఇంకో పక్కన కూడా వాడకుండా అయిపోయి రెండు పక్కల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే పళ్ళు ఎప్పుడైతే నోట్లో ఒక పక్కన లేవో ఆ పక్కన నొత్త పడినట్టు అయిపోయి దవడలు జారిపోయి ఉన్న వయసు కన్నా ఎక్కువ అంటే చర్మం పైన ముడతలు వస్తాయండి. ఎందుకంటే నోట్లో ఉండే పళ్ళే ఈ దవడలకి మనకు కంప్లీట్నెస్ ఇచ్చేది. అంటే ఫర్మ్గా ఉండేటట్టు గట్టిగా ఉండి మన వయసుని ఎంత వయసు ఉన్నామో అంతే కనబడేటట్టు చేసేది ఫుల్నెస్. పళ్ళు లేని వాళ్ళని ఒకసారి మీరు గమనించి చూడండి, వాళ్ళు ఉన్న వయసు ఒకవేళ వాళ్ళకి 50 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు వాళ్ళలా కనపడతారు. సో పళ్ళు ఒక మ్యాజిక్, ఒక తినడానికి నమలడానికి ఆరోగ్యానికే కాదు మనం అందంగా కనపడడానికి కూడా పళ్ళు వరుస అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయాలు చాలామందికి తెలియవు. పళ్ళు ఎప్పుడైతే ఎవరికైతే ఉండవో వాళ్ళందరూ కూడా పళ్ళు పెట్టుకోవడం తప్పనిసరి. ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు. కాస్ట్ గురించి ఆలోచించకండి. మీ కాస్ట్లోనే పెట్టుకోవడానికి డిఫరెంట్ కాస్ట్లు ఉండే ఆప్షన్స్ మీకుంటే మీరు ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకుని పెట్టుకోవచ్చు. కానీ పన్ను అయితే పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి, పిప్పి పళ్ళు ఉండడం వల్ల నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? పిప్పి అనేది ఇన్ఫెక్షన్ అండి. మీరు నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకొని జీవితకాలం ఉంటారు. ఇంకోటి ఆహారం ఇరుక్కుపోయింది, పిప్పి పన్ను రంధ్రం ఏర్పడుతుంది కదా, ఆ రంధ్రంలోకి వెళ్ళి మీరు తినే ఆహారం అంతా కూర్చుంటుంది. మీరు పళ్ళు తోముకున్నప్పుడు పంటి మీద ఉంటుంది, లోపల ఉండే ఆహారం అక్కడే కుళ్ళి అక్కడే బ్యాక్టీరియా కింద ఫామ్ అవుతుంది. సో అక్కడంతా రాటన్ అయిపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మీరు ఏం పళ్ళు పెట్టి తోముకున్నా, గట్టిగా తోముకున్నా, రకరకాల లవంగాలు వాడినా నోటి దుర్వాసన అనేది మీరు ఆపలేరు ఆ ఇన్ఫెక్షన్ తీస్తే తప్ప. సో డాక్టర్ కరీంనగర్ అంటున్నారు కాబట్టి కరీంనగర్లోనే బ్రాంచ్ ఓపెన్ చేసాం మేము పార్థ డెంటల్ది. మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉంది కాబట్టి వెళ్ళి ఒకసారి చూపించుకోండి. చాలా సింపుల్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక పక్క పళ్ళును పోగొట్టుకున్నారు, అదేవిధంగా ఇంకొన్ని సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయండి, రెండో పక్క కూడా పళ్ళు పోగొట్టుకుంటారు. 35 సంవత్సరాలకే మీరు నోట్లో పళ్ళు లేకుండా ఉంటే మీ ఆరోగ్యం, మంచి ఆహారం నమిలి తినలేని మీరు ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా కోపెట్టుకుంటారు. సో ఎవరికి ఇబ్బంది ఉన్నా పిప్పి పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య. ఆరంభ దశలోనే గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అరగంట చికిత్సలతోని మీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. యా చెప్పండి. మా మదర్ కు మేడం 75 ఏజ్ ఉంటుంది. అయితే అమ్మ ఈ మధ్యన పళ్ళు నొప్పి ఎక్కువైపోయి వాపులు వస్తున్నాయి మేడం. ఒక్కటే పన్ను హాస్పిటల్ చూస్తే తాత్కాలికంగా మందులు ఇచ్చాను, కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. షుగర్ బీపీ ఏమైనా ఉందమ్మా మీ మదర్కి? బీపీ ఉంది, షుగర్ లేదు అమ్మకు, బీపీ ఉంది. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిర్మల్ మేడం, ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మల్. ఓకే సరే, ఇప్పుడు 75 ఇయర్స్ కాబట్టి చిగుళ్ళలోని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. పళ్ళు ఒకసారి క్లీన్ చేయించండి. ఇప్పుడు మందులు ఇవ్వడం వల్ల ఏంటంటే టెంపరీగా అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇస్తారు, లేకపోతే చిన్న యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల అప్పటికప్పుడే టెంపరీ రెమెడీ ఉంటుంది. కానీ పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ తీయలేరు కదా. సో 75 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ లేదా లేజర్స్ వాడితే కూడా మీ మదర్కి గమ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేసి పళ్ళు నీట్గా క్లీన్ చేస్తే పళ్ళని చిగుళ్ళని కూడా ఆ పెయిన్ వాపు అనేది తగ్గిపోతుందమ్మా. ఏమీ లేదు, చిగుళ్ళు వయసు పెరిగే కొద్దీ చిగుళ్ళు మెత్తబడేసరికి ఏంటంటే పంటికి చిగురికి మధ్యన ఇలా గ్యాప్ ఏర్పడి చిగురిలో ఓపెన్ అయినట్టు ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం తిన్నా కూడా ఆ చిగుళ్ళ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. సో ఏజ్ రీత్యా కూడా వాళ్ళు తోముకునే పద్ధతి, ఫోకస్ అనేది చాలా తగ్గి ఉంటుంది. సో చిగుళ్ళు అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడం సహజమే, ఇది ఏజ్ రీత్యా వచ్చింది. దీన్ని చాలా పెద్దగా ఇబ్బంది మెడికేషన్తోనే దీన్ని క్లీన్ చేయలేము. ఒకసారి శ్రమ అనుకోకుండా మీ అమ్మగారిని తీసుకుని రాగలిగితే అప్పుడే మళ్ళీ 10 సార్లు తిప్పకుండా డాక్టర్ గారు ఒకే సిట్టింగ్లోని ఆవిడ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మెడికేషన్ ఇస్తే రిజల్ట్ బాగా ఉంటుంది. అంతేగాని మనం అక్కడ ఇప్పుడు పుండు పడింది, చీము పట్టింది, చీమును బయటికి తీసేసి యాంటీబయాటిక్ ఇచ్చామనుకోండి చక్కగా 2 రోజుల్లో తగ్గిపోద్ది. ఆ చీమును అక్కడే పెట్టి
మీరు ఎన్నో మందులు వాడినా మందులు వాడినంతసేపు కంఫర్టబుల్గా ఉంటారు, మందులు ఆపేగానే మళ్ళీ బయటకు పుండిలా పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. సేమ్ థియరీ అమ్మ, ఇక్కడ కూడా అంతే. చిగుళ్ళని క్లీన్ చేసిన తర్వాత మీకు యాంటీబయాటిక్ పెట్టామనుకోండి 2 రోజుల్లో రెక్టిఫై అయిపోయి కంఫర్టబుల్గా ఉంటారు. క్లీన్ చేయకుండా అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ అక్కడే పెట్టుకుని మీరు ఎన్ని మందులు వాడినా కూడా టెంపరీ రిలీఫే తప్ప పర్మనెంట్ రిలీఫ్ ఉండదు. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి లేజర్ టెక్నాలజీ ద్వారా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.